కేంద్రం బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టినా ఇది పేదలను ముంచే బడ్జెట్ అని, మధ్యతరగతిని ముంచేశారని, వారిపై ఈ బడ్జెట్ గుదిబండను మోపిందని విమర్శలు వచ్చేవి. బహుశా తొలిసారేమో బడ్జెట్ పై మధ్యతరగతి ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి ఈసారి జేజేలు పలుకుతోంది. ఎన్డీఏ తమ మాట విన్నదని చెబుతోంది. తమకు భారీ ఊరటను కల్పించిన నిర్మలమ్మకు కృతజ్ఞతలు చెబుతోంది. అయితే ఇదంతా జీఎస్టీ వల్లేనా? 2017 జూలై 1వ తేదీన అమల్లోకి వచ్చిన జీఎస్టీ ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టిందా? దేశ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థనే మార్చేసిన జీఎస్టీ సంస్కరణ ఇప్పుడు మధ్యతరగతి ప్రజల పాలిట వరమైందా? చూద్దాం. బడ్జెట్ లో మధ్యతరగతికి ఊరటనిస్తూ నిర్మలా సీతారామన్ అత్యంత కీలక ప్రకటన చేశారు. వాళ్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. 12 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. 12 లక్షలకు మించిన ఆదాయం ఉన్న వారికి స్లాబుల వారీగా పన్ను విధించనుంది కేంద్రం. 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25% పన్ను, 24 లక్షల ఆదాయం దాటిన వారికి 30% పన్ను విధించనున్నారు. 16 లక్షల నుంచి 20 లక్షల్లోపు ఆదాయంపై 20% పన్ను వసూలు చేయనున్నారు. ఇక ఏ శ్రేణి వారికైనా 4 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉండనుంది. అంతేకాదు 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉన్న వేతన జీవులకు 12.75 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మిడిల్ క్లాస్ వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో 2.5 లక్షల ఆదాయం ఉన్న వారి నుంచే పన్నులు మొదలయ్యేవి. 10 లక్షల ఆదాయం ఉన్న వారికి 30% వరకు పన్ను ఉండేది. కానీ ఈ పరిమితిని పెంచి ఏకంగా 12 లక్షల వరకు పన్ను మినహాయింపుని ఇచ్చింది కేంద్రం. కేవలం పన్ను మినహాయింపు మాత్రమే కాదు, ఇప్పటి వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి పేపర్ వర్క్ ఓ పెద్ద సమస్యగా ఉండేది. అది సామాన్యులకు అర్థమయ్యేది కూడా కాదు. బండెడు పేపర్లను నింపాల్సి వచ్చేది. ఎక్కడైనా చిన్న తప్పు దొర్లినా పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఇందుకోసం సిఏ ఆఫీసర్లను ఆశ్రయించి వారికి కూడా డబ్బును ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దీనికంతటికి కారణం ఇప్పటి వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయటానికి పేపర్ వర్క్ ను 1961లో రూపొందించారు. ఆ తర్వాత నుంచి దీనికి ఎటువంటి సవరణలు జరగలేదు. అందువల్లే పెద్ద ఎత్తున పేపర్ వర్క్ ఉండేది. ఇదొక సాలెగూడు లాంటి చిక్కుముడిలా కనిపించేది. అందుకే ఈ చట్టంలోనూ సమూల మార్పులు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకు వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెడతామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సరళతరం చేయడానికి, సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తుందని వివరించారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు పేజీల సంఖ్యను 60% తగ్గించడానికి ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు. 6 దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961ని 6 నెలల్లో సమగ్రంగా సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే మధ్య తరగతిపై భారం తగ్గించడానికి ఇన్నాళ్లు ఎందుకు పట్టింది? స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కానీ మధ్య తరగతిపై గుదిబండను ఎందుకు తగ్గించలేకపోయింది? ఇప్పుడెలా సాధ్యమైంది? చూద్దాం. ఆదాయపు పన్ను వసూళ్లను సులభతరం చేయడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2017లో జీఎస్టీని తీసుకువచ్చింది. ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదా ఒక సేవను పొందినప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వ్యవస్థ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏ వస్తువైనా సేవ అయినా ఈ పన్ను రేటు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. అంటే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వినియోగదారుడు ఆ వస్తువులు లేదా సేవలపై ఒకే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే జీఎస్టీని 3 రకాలుగా విభజించారు. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ జీఎస్టీ వల్ల పన్ను చెల్లింపులు చాలా సులభంగా మారాయి. గతంలో స్టేట్, సెంట్రల్ ట్యాక్సులతో పాటు వ్యాట్ వంటివి ఉండేవి. కంపెనీలకు ప్రత్యేక పన్ను, వినియోగదారుడికి ప్రత్యేక పన్ను చెల్లించాల్సి ఉండేది. దీనివల్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పన్ను ఉండటం వల్ల ఇతర రాష్ట్రాల్లో వ్యాపారం చేసే వారికి ఇది మరింత ఇబ్బందిగా మారేది. ఏ సమయంలో ఎవరికి పన్ను చెల్లించాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొని ఉండేది. దీనంతటినీ సులభతరం చేస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జీఎస్టీని తీసుకువచ్చింది. తద్వారా చాలా వరకు పన్ను చెల్లింపుదారులు ఈ ట్యాక్స్ సిస్టంలో అడుగు పెట్టారు. మొదట జీఎస్టీని తీసుకువచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. చిన్న వ్యాపారాలు నడిపేవారు ఈ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారికి జీఎస్టీ విధానం అర్థం కాకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది.
అయితే కాలానికి తగ్గట్లు వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. ఎక్కడెక్కడ అడ్డంకులు ఏర్పడ్డాయో వాటన్నిటినీ పరిష్కరించుకుంటూ వచ్చింది కేంద్రం. దీంతో మెల్లిమెల్లిగా పన్ను చెల్లింపుదారులు ఎక్కువయ్యారు. అప్పటి వరకు పన్నులు చెల్లించకుండా ఎగ్గొట్టిన వారు జీఎస్టీలో చేరడం మొదలుపెట్టారు. దీంతో దేశంలో జీఎస్టీ రిటర్న్స్ భారీగా పెరుగుతూ వచ్చాయి. 2025 జనవరిలో జీఎస్టీ వసూళ్లు 1.96 లక్షల కోట్లకు చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. జీఎస్టీ తీసుకువచ్చిన మరుసటి ఏడాది 2018లో 97,000 కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అంటే జీఎస్టీ కంటే ముందు ఉన్న పన్ను వసూళ్లతో పోలిస్తే దాదాపు 1,00,000 కోట్లు అదనంగా పన్నులు వసూలు అవుతున్నాయి. పన్నుల పెరుగుదల ఇప్పటికే ఆగలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ 10.4% పెరిగి 1.47 లక్షల కోట్లకు చేరగా దిగుమతి వస్తువులపై విధించిన పన్నుల నుంచి వచ్చిన రెవెన్యూ 19.8% పెరిగి 48,382 కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లు కూడా అంతకు ముందు ఏడాదితో పోల్చితే 12% పెరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను వసూళ్లలో భారీ పెరుగుదల చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల దాదాపు 1 కోటి మందికి ప్రయోజనం కలగనుంది. అంటే ఇప్పటి నుంచి ఈ 1 కోటి మంది పన్ను కట్టే అవసరం లేదన్నమాట. దీనివల్ల కేంద్రానికి ఏటా 1,00,000 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సరిగ్గా అదే సమయంలో 2018 జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కువగా వసూలవుతున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం వల్లే ఇప్పుడు కేంద్రం తీపి కబురు అందించిందని తెలుస్తోంది. ఆ డబ్బులతో ఈ లోటును పూడ్చే అవకాశం ఉంది. జీఎస్టీ వల్ల చివరికి మధ్యతరగతి ప్రజలకే ఇప్పుడు మేలు కలుగుతోంది. దేశానికి ఇంకా అనేక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక్క జీఎస్టీ వల్లే ఇంత భారీ లాభం జరుగుతోంది అంటే ఇంకా తీసుకోవాల్సిన అన్ని సంస్కరణలను తీసుకువస్తే వాటి ఫలాలు తొలుత పేద మధ్యతరగతి ప్రజలకే చేరుతాయి. నిజానికి ఈ సంస్కరణను కాంగ్రెస్ హయాంలోనే తీసుకురావాలని భావించారు. కానీ ఆ పార్టీ అంతటి ధైర్యం చేయలేకపోయింది. హస్తం పార్టీ సంస్కరణల వైపు అడుగులు వేయడం 1991లోనే చివరిసారి. ఆ తర్వాత పెద్దగా సంస్కరణల వైపు దృష్టి సారించలేదు. కేంద్రంలో 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీఎస్టీని తీసుకురావటానికి అడుగులు వేశారు. అందుకు కసరత్తు చేశారు. మొత్తానికి 2017లో దీన్ని అమలు చేయగలిగారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. జీఎస్టీ వల్ల మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని విమర్శించింది. మోదీ వల్ల గుజరాతీ వ్యాపారులే నష్టపోతున్నారని విష ప్రచారం చేసింది. జీఎస్టీని వెంటనే తొలగించాలని దుయ్యబట్టింది. సంస్కరణలో లోపాలు ఉంటే సవరణ చేయవచ్చు, కానీ చిన్న చిన్న లోపాలను చూపి ఏకంగా ఆ సంస్కరణలనే ఎత్తివేయాలని కోరడం చాలా తప్పు. కానీ కాంగ్రెస్ పార్టీ అదే చేసింది. జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. అయినా కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. కాలానుగుణంగా అందులోని లోపాలను సవరిస్తూ వచ్చింది. దీని ఫలితమే ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.